హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీకేమిటండి బ్రహ్మాండంగా ఉంటుంటారు. మరి ఈరోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే చెప్పేస్తాను. మీరు కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని కోతంత నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే చెప్పేస్తాను. ఇప్పుడు ఏందో ఈ మధ్య విడుదల రజని ముఖమే చూపించడం లేదు అని మొన్నే అనుకున్నాను. మరి పార్టీ మారబోతుందని వార్తలు తాడేపల్లి ప్యాలెస్కి చేరేయో ఏటో ఆమె ఊసేస్తడం లేదు. కొత్త కొత్త ముఖాలు కొంగొత్త ఆశలతో జగన్ని తమకు ఏదో చేస్తాడని మంత్రి పదవులు వస్తాయని పగటికల్గా అంటున్నారు. ఆ కోవకు చెందిన మహిళామణే వరదు కళ్యాణి. నాకు కరాటే కళ్యాణి తెలుసు కానీ వరదు కళ్యాణి పెద్దగా తెలీదు. కరాటే కళ్యాణి అంటే మా సినిమా మనిషే కాబట్టి మా బాగా తెలుసు. సరే, కళ్యాణి పంచ కళ్యాణిలా ఏం మాట్లాడుతుందో చూద్దాం రండి. ఇదిగో అమ్మాయి, ఏంది ఏం చెబుదామని వచ్చావు? ఏంది నీ బాధ? గత కొద్ది రోజులుగా మనం చూసినాము, షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా అతను తప్పుకు ఎప్పుడు దొరికిపోయినా అతని పాలనలో వైఫల్యం వచ్చినా ప్రతిసారి కూడా అతన్ని రక్షించడానికి వెంటనే ప్రత్యక్షం అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారి గూటిలో చిలకలా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మలా షర్మిల గారు మారిపోయారు. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు ఒక డైవర్షన్ సిస్టర్లా ఆవిడ ఎంటర్ అయిపోతారు. అందులో భాగంగా ప్రతి సందర్భంలో కూడా ఆవిడ ఎంటర్ అయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూటమి అనేది కాంగ్రెస్ పార్టీ రెండు ఎగ్నిస్ట్ గా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ఎన్డీఏకి వ్యతిరేకిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ షర్మిల గారి నాయకత్వంలో ఈ కూటమిని పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉంటూ రహస్య భాగస్వామిగా ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ బిల్డప్లు ఎక్కువ మ్యాటర్ తక్కువ అన్నట్లున్నవేందమ్మాయి కళ్యాణి? పంచ కళ్యాణిలా రై మన పరుగులు తీస్తుంది అనుకుంటే ఓ నత్తలాగా ఓ తాబేలాగా ఇంత స్లోగా ఉంటే అట్ట? రాసుకొచ్చి చదవడం కూడా రాజకీయమైనా అబ్బెబ్బే పాసలేదమ్మాయి నీ వాయిస్లో. ఏందేంది షర్మిల చంద్రబాబు నాయుడు గూటి శిలక? మరి మీ జగన్ రెడ్డి తాలూకా కంద పిలకలా మారిందా ఏటి? ఆటలాడితే మీనింగ్ ఉండాలా? వెనకడికి నీ బోర్డుదే సింగమ్మ అని మా ఊరు పేషెంట్ గారి పెళ్ళం ఉండేది. ఆవిడ కూడా అంతే, అన్ని తెలిసినట్లే బిల్డప్ ఇచ్చేస్తుంది. కానీ నోరు తెరితే అంత అస్సామే, ఏమీ రాదు ఏమీ తెలియదు. సాదరు సింగమ్మ గాని నీకైతే సొట్టం మొక్క కాదు కదా. ఆహా, నాకు తెలియక అడుగుతా ఉన్నానులే అమ్మాయి. ఈ టాలెంట్తో రాజకీయాల్లో నెగ్గుకు రావాలనేనా? సర్లే, షర్మిళ బయటకు వచ్చి తన అన్నను తిట్టినప్పుడల్లా మీ బాసు నిన్ను ఉసుగొలుపుతాడనమాట. అర్థమైంది. కానీ స్వామి కార్యం ముఖ్యం కదా. అసలు ఎల్లో మీడియా స్క్రిప్ట్ చదివే ఒక ఎల్లో సిస్టర్ గా షర్మిల గారు ఈ రోజు మారిపోయారు. ఏపీసీసీ అధ్యక్షురాలంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అని అనుకునే వాళ్ళం. కానీ ఆవిడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం కమిటీ అధ్యక్షురాలుగా ఈ రోజు షర్మిల గారు మారిపోయారు. మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ ఇంజన్ గా డెవలప్ చేస్తే అమరావతి కోసం పెట్టే 2 లక్షల కోట్లు కేవలం 10% డబ్బులు అంటే 20,000 కోట్ల ఖర్చుతోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది. ఈ మావిగన్ 3 నగరాల్లో 4 కార్పొరేషన్స్ ఉన్నాయి. అలాగే అన్ని కనెక్టివిటీస్, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ, పోర్ట్ ఉంది మచిలీపట్నంలో, అలాగే రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది. అన్ని రకాలుగా ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం. దీన్ని మరింతగా అభివృద్ధి చేయడం చాలా సులభం. ఇదిగో బురద కళ్యాణి, సారీ వారదు కదా. వారద కళ్యాణి, ఏంటో నాకేంటో నోటి నుంచి బురదనే మాట వచ్చేస్తా ఉంది. ఏంది మావిగన్ అద్భుతమా? మరి ఆ 3 ప్రాంతాలు మీ హయాంలో కూడా ఉన్నాయిగా. అప్పుడు జగన్ గ్రోత్ కారిడార్ కనిపించలేదా? అప్పుడు జగన్కి అప్పుడు ఎందుకు మావిగన్ అనకుండా 3 ముక్కలాటాడాడు? దానికి సమాధానం చెప్పగలరా?
చిన్నప్పుడు 8వ తరగతిలో అనుకుంటా సోషల్ పుస్తకంలో తొగ్గులకు పదే రాజధానులు మార్చాడని మాట్లాడి చెబుతుంటే ఇంత పిచ్చోడు రాజు ఎలాగ పరిపాలించాడు కర్మగా ఆకపోతే అనుకునేవాళ్ళం. ఆయన్ని మించిపోయాడు కదా మీ జగనన్న. నేను విషయం అడుగుతా, నా డౌట్ క్లారిఫై చెయ్యమ్మాయి కళ్యాణి. మచిలీపట్నం అనేది కొత్తగా ఏర్పడిన సిటీనా? చంద్రబాబు వచ్చాక అది ప్రపంచానికి తెలిసిందా? జగన్ ఉన్నప్పుడు కూడా బందర అక్కడే ఉంది కదా, మరి అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు రావడం ఏంటబ్బా? ఏందో చెప్పగలవా కళ్యాణి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని డైవర్షన్ లో భాగంగా మేమందరం తిడితే ఎవరు పట్టించుకోవట్లేదు జగన్ గారికి, తన సొంత చెల్లెలతో తిట్టిస్తే మాత్రం కొంచెం అది బ్యానర్ ఐటమ్ అవుతుంది, మా పేపర్లో బాగా కవర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు షర్మిల గారిని బయటికి తీసుకొచ్చి తిట్టించడం ప్రారంభించారు. ఆవిడ ఎంత ఘోరంగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే తన పుట్టినిల్లు రాజశేఖర రెడ్డి గారు అంటే మా పులివెందుల గుర్తొచ్చేంత ఒక బ్రాండ్. అలాంటి పులివెందుల్నే ఈవిడ రాజకీయాల కోసం ఈ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చిలకలా మారి పులివెందుల గురించే ఎంత దారుణంగా పేరుని గురించి మాట్లాడుతూ నిన్న ఆవిడ మాట్లాడిన మాటలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా అసహించుకుంటున్నారు. షర్మిల గారు మీకు ఎందుకంటే రాజకీయాల కోసం ఎంత దిగజారిపోవాలా? ఎందుకు మీకు జగన్ అంటే అంత ద్వేషం, అసూయ? వారసత్వం అనేది మీకు మీరు అనుకుంటే రాదు, ప్రజలు నిర్ణయించాలి. జగనన్నని ఆ రోజు 151 సీట్లు ఇచ్చి ప్రజలు నిర్ణయించారు. జగనన్న రాజశేఖర రెడ్డి గారు ఆశయాల్ని కొనసాగించారు, ఆ ఆశయాలన్నింటినీ కూడా నిలబెట్టారు ముఖ్యమంత్రిగా. అందుకేనా కళ్యాణి 151 నుంచి 11 సీట్లకు పడేశారు. మీ జగనన్న నిజంగా వాళ్ళ నాయన్ని మరిపించేసేలా పాలన చేసేసి ఉంటే 11 సీట్లు ఎందుకు ఇస్తారు జనం? చెప్పడానికైనా సిగ్గు ఉండాలి కదా. మొదట్లోనే చెప్పే కదా నీ దగ్గర బిల్డప్ ఎక్కువ, బిగినెస్ తక్కువ అని. వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ సబ్జెక్ట్ మీద పెట్టాల్సింది. నేను చూస్తా ఉంటే గతంలో వాసిరెడ్డి పద్మాని ఒక ఆవిడ ఇలాగే కళ్ళజోడుతో పద్ధతిగా వచ్చి చంద్రబాబుని తిట్టెళ్ళేది. ఆమె గుర్తొస్తుంది. ఒక్కసారి ఆమెను అడుగు, జగన్ సంగతి అంతా టక్కుని చెబుతుంది. ఆ అడ్రస్ తెలుసా? నన్ను పంపమంటావా? దేశ వ్యాప్తంగా తీసుకుంటే ఈ ఎన్డీఏ కూటమికి మీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సపోర్ట్ గా ఉండడం ఏంటి? అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మ అనే విషయం పూర్తిగా అర్థమవుతూ ఉంది. మీరెందుకు వీటన్నిటి మీద ప్రశ్నించకుండా ఎంతసేపు కూడా జగన్ గారిని తిట్టడానికైతే ముందుకు వచ్చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే ప్లాన్ బి గురించి జగనన్న చెప్పారు. ఎంతవరకు మీరు గాడిదలు కాశారంటూ ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడని ఒకటే అడుగుతున్నాను, అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏ విధంగా మీరు మాట్లాడతారు షర్మిలమ్మ? అసలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్లాన్ ఏలో భాగంగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులని చెప్తూ అమరావతిని శాసన రాజధానిగానే ఉంచుతూ విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడదామని, అలాగే కర్నూలుని శాసన రాజధాని చేద్దామని, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గతంలో హైదరాబాద్ అనేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేటప్పుడు అన్ని నిధులు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం వలన రాష్ట్రం విడిపోయినప్పుడు అంత అభివృద్ధి చెందిన హైదరాబాద్ ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయారు. రేపొద్దున్న ఈ కొత్త రాష్ట్రంలో అప్పుడు కూడా ప్రజల కష్టాన్నంతటినీ ఒకే ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తే రానున్న రోజుల్లో మళ్ళీ ఏమైనా రాష్ట్రం విడిపోయే పరిస్థితి వస్తే వెనకబడిన ప్రాంతాలు ఎప్పుడు వెనకబడిపోయే ఉంటాయి. కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ చేద్దాము అనే ఉద్దేశంతో జగనన్న 3 రాజధానుల ప్రతిపాదన పెడితే ఆ రోజు మనం చూసాం రకరకాల కారణాలతో ఆ రోజు అది ఆగిపోవడం జరిగింది. చూడు వరద కళ్యాణి, నాకు నీ మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. నువ్వు కమీడియన్ శ్రీలక్ష్మికి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమాప్రభకు తక్కువ అన్నట్లున్నావు అమ్మాయి. ఆబే, అమరావతి అభివృద్ధి చెందదని ఒకసారి అంటావు, ఇప్పుడేమో అమరావతి ఒక్కటే అభివృద్ధి చెందుతుందా అంటున్నావు. 3 రాజధానులు అనేది ఫెయిల్యూర్ కదా, మరి అప్పుడే మీ జగనానికి ప్లాన్ బి ఎందుకు తట్టలేదు? 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తప్ప తెలిసి జగన్ వైజాగ్ లో ఋషికొండకు గుండు కొట్టించి రహస్యంగా ఎందుకు ప్యాలెస్ కట్టుకున్నాడు? నేను ఓ విషయం చెప్పనా, మేకప్ కారిపోకముందే నువ్వు బయలుదేరితే మంచిది. ఎందుకంటే సబ్జెక్ట్ లేకుండా నాన్ సెన్స్ మాట్లాడడం కంటే అది మంచిది. నా మాటిని సర్దుకో వరద కళ్యాణి, సర్దుకో, లేదంటే మా కరాటే కళ్యాణిని పంపాల్సి వస్తుంది. అక్కడ వరకు తెచ్చుకోకు, మర్యాదగా వెళ్ళిరా.